చాలా మందికి డ్రీమ్ అన్నమాట పిల్లల్ని చదివియాలని. కానీ చాలా మంది పేరెంట్స్ అమ్మో అంత బెటర్లేమని అనుకుంటారు. కాకపోతే ఇక్కడికి వస్తే మాత్రం ఏదో ఒక సొల్యూషన్ మాత్రం దొరుకుతుంది. అది సొల్యూషన్ 100%. నా సైడ్ నుంచి ఒక 4 పంపించాను. ఓకే, అందుకని నాకు మాత్రం చాలా నచ్చుతుంది. ఆ అమ్మాయికి మాత్రం చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంత టెన్షన్ పడతావు, ఏం కాదు నేను ఉన్నాను కదా అంటది. స్కాలర్షిప్ వచ్చిందా మరి? వచ్చింది. ఓ సూపర్ కదా. ఇంకా సో ఇంకా వీసా ప్రాసెస్ అది ఎంతవరకు వచ్చింది? రేపు వీసా డ్రాపింగ్ ఓకే. ఫస్ట్ డే వచ్చినప్పుడైతే నేను నేర్చుకుంటా మాట్లాడాను అమ్మాయితోని. ఇప్పుడైతే చాలా నవ్వుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు చెప్పాలి, మీ మాటలతోటే మీ స్మైలీ ఫేస్ తోటే అర్థమైపోతుంది. చాలా నేనైతే ఎవరికైనా ఇదే సజెస్ట్ చేస్తాను, ఈ సోర్స్కే వెళ్ళాలి. ఏ అమ్మాయి డ్రీమ్ ఉన్నా, స్పెషల్లీ ఇది అమ్మాయిల కోసం అనుకోవాలి. అమ్మాయి డ్రీమ్ ఉంటుంది, ప్రతి పేరెంట్స్ చదివియలేకపోతారు. కాబట్టి ఇక్కడికి వస్తే వాళ్ళు అకామిడేషన్ వాళ్ళే, స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే. ఓకే, పాపం మనకి నీళ్ళు కూడా వాళ్ళే దాయిపిస్తారు, ఒక బాటిల్ కూడా మోయనియరు. ఓకే. అసలు పైగా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో మీ అంటే వీసోస్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఆ సమస్య ఏం లేదు. ఒక కార్డ్ కూడా ఎక్స్పెన్సెస్ అన్నిటికీ వాళ్ళే ఇస్తారని విన్నారు. వాళ్ళే ఇస్తున్నారు. ఓకే. సో ఒక్క వర్డ్ లో చెప్పాలంటే వీసోస్ గురించి ఏం చెప్తారు? ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ కూడా కాదు, అది చాలా అందరూ ప్రతి వర్కర్ మంచి రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు. వాళ్ళందరికీ మాకైతే ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీలానే చాలా మంది ఉంటారండి నిజంగా. పేరెంట్స్ అంటే పిల్లల డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయలేమని చెప్పేసి ఎంతో మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. పిల్లలకి తెలిస్తే ఇంకా వాళ్ళు డౌన్ అయిపోతారు అని చెప్పేసి. సో అలాంటి ఒక కేస్ నుంచే మనకి ఇప్పుడు హ్యాపీ టీయర్స్ లాగా మారాయి అన్నమాట ఇక్కడికి వీసోర్స్ కి వచ్చిన తర్వాత. పాప డ్రీమ్ మాత్రం వీసోర్స్ వాళ్ళే క్లియర్ చేశారండి. చాలా ఏడ్చింది ఆమె, అమ్మ నన్ను పంపించలేవా అని. అంటే అసలు పంపించలేను నాన్న, అసలు డబ్బులు లేకుండా మా దగ్గర, అసలు ఆ సోర్స్ అనేది కాలేదు. కానీ ఇప్పుడు వెళ్తుంది అయితే సరేలే, ఇప్పుడు ఒక ధైర్యం, సరేలే లోన్ వచ్చింది, తన కట్టుకునేంత ధైర్యం అవుతుంది. తన ఫస్ట్ ర్యాంకర్, ఏం టెన్షన్ అయితే లేదు. కొంచెం అంటే ఇంకా కొంచెం ఎక్కువ అడ్వర్టైజ్ చేయండి, ఇంకా మంచి పిల్లలకి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఫర్ పేరెంట్స్ ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడు మేము కళ్ళు మూసుకొని వీసోర్స్కి వెళ్ళిపోండి ఎట్లనైనా చేస్తారు వాళ్ళని, అట్లుంటే ఎవరినైనా పంపించవచ్చు. అవును. సో ఇలా మౌత్ పబ్లిసిటీ అండ్ ఇలా కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలండి. జెన్యూన్ గా చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రావాలి. సో అందుకే ఈ మా ప్రయత్నం కూడా. థ్యాంక్ యూ సో మచ్.